హలో అండి, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో సాయంత్రం పూట కరకరలాడుతూ వేడివేడిగా టేస్టీగా తినడానికి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర పప్పు గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీటినే చాలామంది అలసందల వడలు అంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ అలసందల వడలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు అలసందలు తీసుకుని రాత్రంతా నానబెట్టుకుని తీసుకున్నాను. నీళ్ళన్నీ ఈ విధంగా వాడేసేసి నీళ్లు లేకుండా అలసందలు మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుని మనం కొంచెమే నీళ్ళు వేసుకుని గట్టి ముద్దలాగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేస్తే పలచన అయిపోతుందండి, మనం గారెలు వేసుకునేటప్పుడు సరిగా రావు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలనుకుంటే రాత్రంతా నానబెట్టుకుని తీసుకోవచ్చు, లేదా సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే పొద్దున్నే నానబెట్టుకోండి. ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా గట్టిగా రుబ్బుకున్న ఈ మిశ్రమంలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని, 3 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లము, కొంచెం కరివేపాకు, కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. ఇది వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ఇవన్నీ కూడా పిండి మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోండి. నీళ్ళు ఏమాత్రం వేయకూడదు, నీళ్లు లేకుండానే గట్టిగా కలుపుకోవాలి. అడుగు నుంచి పై వరకు కూడా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. రుచి చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇలా కొంచెం ముద్దను తీసుకుని ఇలా గుండ్రంగా ముద్దలాగా అవుతుందేమో చూడండి. ఇలా అయితే కనుక మనకి వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా తీసుకుని 2 అరచేతుల మధ్యలో పెట్టి ఈ విధంగా నొక్కితే మనకి వడలు కరెక్ట్గా తయారవుతాయండి. ఇక్కడ నేను ఒక వాయికి సరిపడా వడల్ని తయారు చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే వేయించుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ముందు ఒక 5-6 వడలను చేసుకుని పక్కన పెట్టుకుంటే ముందు వాయి వేగేలోపు తర్వాత రెండో వాయిని సిద్ధం చేసుకోవచ్చు. ఇలా అరచేతిలో పెట్టి నొక్కిన తర్వాత ఎడ్జెస్ని సరి చేసుకుంటే చక్కగా మనకి వడలు అనేవి పర్ఫెక్ట్ షేప్లోకి వస్తాయి. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి అది బాగా హీట్ అవ్వాలండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న వడల్ని ఒక పక్క నుంచి ఈ విధంగా ఆయిల్లోకి వేసుకోవాలి. 5 లేదా 6 వేసి వేయించండి. ఎక్కువ వేస్తే ఒకదానికొకటి తగిలి అవి కొంచెం చిదురైపోయినట్టు అయిపోతాయి. వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం అంటే ఒక నిమిషం లేదా 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేయండి. మనం వడలు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఈ వడలు ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అలా నెమ్మదిగా వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకుని ఈ గోల్డెన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే మిగతా పిండితో కూడా మనం వడలను వేసుకుని నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇంతేనండి, మనకి చక్కగా వడలు తయారైపోయాయి కదా. వీటిని సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తినచ్చు, లేదంటే మనం ఇందులోనే అన్నీ వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బొబ్బరపప్పు గారెలు అంటే అలసందల వడల్ని మీరు ఈ వీడియో చూసి ఇంట్లో తయారు చేసుకుంటే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.